నారా లోకేష్ అమెరికా పర్యటనలు. ఈ పేరు వినగానే చాలామందికి రకరకాల ఆలోచనలొస్తాయి. అసలివి ఎందుకు? కేవలం ఫోటోల కోసమా, లేదంటే దీని వెనుక మనకు తెలియని పెద్ద వ్యూహమేమైనా ఉందా? పదండి, ఈరోజు ఈ పర్యటనల వెనుక ఉన్న అసలు కథేంటో, చాలామందికి తెలియని కొన్ని కీలక విషయాలేంటో వివరంగా చూద్దాం. చూడండి, ఈ పర్యటనల గురించి మాట్లాడగానే చాలామంది మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇవన్నీ జస్ట్ ఒక ఫోటో సెషన్ కోసమేనా? నిజంగా ఏమైనా ఫలితాలొస్తున్నాయా? లేకపోతే ఇదంతా ఊరికే ప్రచార ఆర్భాటమా? పదండి, కాస్త లోతుగా వెళ్ళి చూద్దాం అసలు నిజమేంటో. ఇప్పుడు జరుగుతున్న టూర్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే 2024 అక్టోబర్లో జరిగిన పర్యటన దగ్గర మొదలుపెట్టాలి. ఎందుకంటే అప్పుడు వేసిన పునాదే ఇప్పుడు వస్తున్న ఫలితాలకు కారణం. అవును, 2024 అక్టోబర్లో లోకేష్ గారు దాదాపు ఒక వారం పాటు అమెరికాలో పర్యటించారు. అక్కడ మామూలు కంపెనీలతో కాదు, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి టెక్ దిగ్గజాల సీఈఓలతో, టాప్ లెవెల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. నిజం చెప్పాలంటే అప్పట్లో చాలామంది ఏముందిలే, మామూలే కదా అని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అప్పట్లో అందరూ ఏమనుకున్నారు? ఇవన్నీ ఫోటో సెషన్లు, వెంటనే వచ్చే రిజల్ట్స్ ఏమీ లేవు అని ఒక రకమైన సందేహం. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటి? అప్పుడు వేసిన ఆ ఫౌండేషనే ఇప్పుడు పెద్ద పెద్ద పెట్టుబడులకు దారితీస్తోందని మనకు స్పష్టంగా కనిపిస్తోంది. $6 బిలియన్, అక్షరాల $6 బిలియన్. ఇది చిన్న విషయం కాదు. విశాఖపట్నంలో గూగుల్ పెట్టబోతున్నట్టు కన్ఫర్మ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇది. మరిదెక్కడ్నించొచ్చింది? ఆ 2024 పర్యటనలో జరిగిన చర్చల ఫలితమే ఈ భారీ మొత్తం. సరే, ఈ పెట్టుబడితో పాటు గూగుల్ ఏపీ పార్ట్నర్షిప్లో 2 చాలా ముఖ్యమైన ప్రాజెక్టులున్నాయి. ఒకటి విశాఖలో ఒక భారీ డేటా సెంటర్, 2 ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంట్రలైజ్డ్ హబ్. ఇవి మనం చెప్పుకుంటున్న మాటలు కావు. రాయిటర్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలు కన్ఫర్మ్ చేశాయి. అంటే ఆంధ్రప్రదేశ్ను ఒక మేజర్ టెక్ హబ్గా మార్చే ప్లాన్లో ఇది ఒక కీలకమైన అడుగు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అవసరం. సోషల్ మీడియాలో రైడ్ అనే ఒక కంపెనీ నుంచి ₹131,000,00,000 పెట్టుబడి వస్తోందని ఒక న్యూస్ తెగ తిరుగుతోంది. కానీ దీనికి పబ్లిక్గా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు. సో ధృవీకరించబడిన, కన్ఫర్మ్ అయిన మేజర్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం గూగుల్ నుంచే. ఓకే, గత పర్యటన ఒక పునాది అని చెప్పుకున్నాం కదా. మరి ప్రస్తుత పర్యటన? ఇది ఒక రేస్ లాంటిది. అసలు బ్రేకుల్లేని నాన్ స్టాప్ మోడ్లో ఎలా సాగుతుందో చూద్దాం పదండి. ఈ టూర్ని రేస్ మోడ్ అని ఎందుకు అంటున్నారంటే చూడండి, డిసెంబర్ 6న ఇండియా నుంచి బయలుదేరారు. 7వ తేదీన అమెరికాలో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన వెంటనే రెస్ట్ తీసుకోవడం లాంటివి లేవు. స్ట్రెయిట్గా డల్లాస్లో తెలుగు ప్రవాసులతో మీటింగ్స్ మొదలుపెట్టేశారు. అంటే ఎంత నాన్ స్టాప్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షెడ్యూల్ వెనుక ఉన్న స్ట్రాటజీ చూడండి. ప్రతి మీటింగ్కి ఒక పర్పస్ ఉంది. సెమీకండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టుబడుల కోసం సెలెక్ట్ యుఎస్ఏ ఎండీ అరుణ్ కుమార్తో, ఏపీలో స్మార్ట్ సిటీ, డిజిటల్ గవర్నెన్స్ కోసం ఓపీఎస్ ర్యామ్ ఫౌండర్ వర్మ కోనపనేనితో, అమరావతిలో ఇన్నోవేషన్ హబ్ కోసం ఆటోడెస్క్ ఎగ్జిక్యూటివ్ దేవ్ పటేల్తో, విశాఖలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ కోసం జెడ్స్కేలర్ సీఈఓ జై చౌధరీతో, ఇలా ప్రతి సమావేశానికి ఒక క్లియర్ టార్గెట్ ఉంది. ఈ పర్యటన ఎంత ఇంటెన్స్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. బ్రేకులు లేవు, టైం గ్యాప్లు లేవు, విశ్రాంతి లేదు, ప్యూర్ నాన్ స్టాప్ వర్క్. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వర్క్ ఎథిక్ ఎలా ఉందో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఈ టూర్ లక్ష్యం కేవలం పెట్టుబడులు తీసుకురావడం మాత్రమే కాదు. దీని వెనుక ఒక డ్యూయల్ స్ట్రాటజీ, అంటే ఒక ద్వంద్వ వ్యూహం నడుస్తోంది. ఆ ద్వంద్వ వ్యూహం ఏంటో ఇక్కడ చూడొచ్చు. ఒక ట్రాకేమో అభివృద్ధి, అంటే ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ సిటీస్ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్లో పెట్టుబడులను ఆకర్షించడం. ఇది ఒకవైపు. మరోవైపు రెండో ట్రాక్ రాజకీయం, అంటే రాబోయే ఎన్నికల కోసం ఎన్ఆర్ఐ టీమ్స్తో స్ట్రాటజీ మీటింగ్స్, ఫండ్ రైజింగ్, ఓవర్సీస్ క్యాంపెయిన్ ప్లానింగ్, ఇలా రెండూ ఒకేసారి జరుగుతున్నాయి. మరి ఈ డెవలప్మెంటు, పాలిటిక్సు, ఈ 2 ట్రాకుల వ్యూహం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది? సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఒకటి, 2024లో వేసిన పునాది ఇప్పుడు గూగుల్ లాంటి భారీ ఫలితాలని ఇస్తోంది. అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ వర్కౌట్ అవుతోంది. 2, గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్, ఇవి ఏపీ టెక్ ల్యాండ్స్కేప్నే మార్చేగల గేమ్ చేంజర్స్. 3,
విశాఖను ఇండియాస్ నెక్స్ట్ డేటా వ్యాలీగా బ్రాండ్ చేయాలని ఒక క్లియర్ విజన్ కనిపిస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది కేవలం ఒక టూర్ కాదు, అభివృద్ధి, రాజకీయం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నాన్ స్టాప్గా పక్కాగా ఫలితాల మీద ఫోకస్ చేసిన ఒక హైలీ స్ట్రాటజిక్ అప్రోచ్. మరి ఇంత పక్కాగా ప్లాన్ చేసిన ఈ పర్యటన నిజంగానే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చగలదా? ఇది ఆలోచించాల్సిన విషయమే.